అని 8 సిద్ధులు ఉంటాయి. ఈ నవరాత్రిలో మనం అమ్మవారిని పరిస్థితి ఉపవాసంగా ఉండి 9 రోజులు మనం చేసుకుంటే అమ్మవారి క్రమం ఓం శ్రీ మాత్రే నమః అని ఒక మూల మంత్రాన్ని పఠిస్తే మీకు విజయం సర్వత్ర సాధకే మంత్రం సర్వమంగళ మంగళే మీ సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి వస్తుంది. జగన్మాత శక్తిని పొందాలంటే అందరికీ కాదు, జీవితంలో 120 సంవత్సరాల ఆయుష్యాన్ని దేవుని కోసం మంచి కోసం మనం జీవితాన్ని వినియోగించుకోవాలి. ఇతరులను మనం బాధపెట్టడం కోసం ఇతరుని పాపమయాద కోసం చేస్తే జీవితంలో ఎప్పుడు మనం పైకి రాము. అనుమతున్న సిద్ధులు ఎప్పుడు కాదు. జీవితంలో జగన్మాత తల్లి 9 నెలలు మాత్రమే మమ్మల్ని కొట్టేస్తుంది. అదే జగన్మాత 120 సంవత్సరం మమ్మల్ని పోషిస్తుంది. మనం చేసిన కర్మ ధర్మము అకర్మ ఏది చేసినా అమ్మ అంటుంది, ఇంకా ఆగరా, ఇంకా ఆగు, నువ్వు చేసిన కర్మలు ఇంకా ఆగాలి, ఇంకా చూడు అని జగన్మాత చెప్తుంటుంది. మేము ఏమేమో చెప్తుంటాం, ఏమేమో చేస్తుంటాం, అయినా అమ్మవారు కృప లేకపోతే జీవితంలో ఏది లేదు. తల్లి కొడుకులో 9 నెలలు ఉంటాం, అమ్మవారి భూమి మీద మనం 120 సంవత్సరాలు ఉంటాం. అయినా మనం చేసే పాప కర్మను బట్టి మా ఆయుష్ని అమ్మ బ్రహ్మదేవుడు లెక్కిస్తారు. అందుకోసమే మీరందరూ భయపడకుండా నవరాత్రిలో జరుగుతున్న అన్ని విషయాలు ఓం శ్రీ మాత్రే నమః లేకపోతే ఏదో ఒకటి మీకు ఇష్టమైన దేవతను ఆరాధించండి. 9 నవరాత్రులు. అందుకే భగవంతుడు ముందు అష్టదశాపీఠం లంకాయాం శంకరదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్ని శంకరాదేవి చాముండి క్రోచపట్టే అలంపురే జోగుళమ్మ శ్రీశైలి భ్రమరాంబిక కొల్లాపురే మహాలక్ష్మి మామీరి ఏకవీరిక ఉజ్జయిని మహాకాళి పిటికి ఉరపూతిగా ఓడ్యాని గిరిజాదేవి మాణిక్యం దక్షవాటిక హరిక్షేత్రి కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయ వైష్ణవి దేవి గాయ మంగళయూరగా వారణాశాంతి విశాలాచి కాశ్మీర్ రేతు సరస్వతి. ప్రపంచంలో 18 శక్తిపీఠాలు నిర్మించిన ఆదిశంకరాచార్యులు ఈ మన పాపపుణ్యం చేసి లక్ష్మిని ఆరాధించి మన భారతదేశానికి ఈ అమ్మవారిని కొలిచింది అప్పుడు జరిగింది. తెలియని వాళ్ళకి తెలవాలని, మీరందరూ బాగుండాలని ఈ గురు దత్తాత్రేయ జ్యోతిషం భుజంగశెట్టి స్వామీజీ యొక్క విజయాన్ని నేను చెప్తున్నాను. మీరందరూ బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన భక్తులు బాగుండాలి, ఆ అమ్మవారి కృప సదా మీకు ఉండాలని ఆరాధిస్తూ మీకు చిన్న విజయాన్ని పంపిస్తున్నాను. మీరందరూ శుభంగా శుభంగా. Oh, very nice.